అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చదువుబడిన ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మనము పరలోకం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? ఈనాడు అనేక మంది భక్తులు నమ్ముతున్నది, తెలియచేస్తున్నది కూడా ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము, బంగారు వీధులలో నడుస్తూ ఉంటాము. ఇది బాగా వాడుతుంటారు, బాగా చెబుతుంటారు. బంగారు రోడ్లు ఉంటాయని అని వాటి మీద మనం నడుస్తామని, దేవుణ్ణి మనం స్తుతిస్తామని చెబుతారు. అయితే వీటికి ఆధారం ఎక్కడ అంటే చాలామంది చెప్పలేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లో తెలియచేయండి. ఇకపోతే ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సమాజంలో నేను విన్నంత మట్టుకైతే పరలోకం వెళ్ళిన తర్వాత భక్త సమాజం ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఇంకా రెండో పనే ఉండదు అని చెప్పారు, చెబుతున్నారు. చాలామంది ఇదే నమ్ముతున్నారు కూడా. ఇంతేనా అండి? నిజమా ఇది? మీకు ఇప్పటివరకు ఏం తెలుసు? ఇప్పుడు నేను మీకు ఒక కొత్త సంగతి చెప్పబోతున్నాను. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము అన్నది మాత్రమే వాస్తవం కాదు. దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, నిత్యము స్తుతించాల్సిందే. కానీ అసలు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 పనులు ఉంటాయి పరలోకం వెళ్ళిన తర్వాత. ఏమండి? మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ ఆయన అంటాడు, రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము. ఏంటిది? ఆయన కృప మహదైశ్వర్యమును కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను, ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. యేసయ్య రాజు, విశ్వసింహాసనాధిపతి. మరి ఆయన రాజు అయితే ఆయన రాజరికం చేస్తాడు. ఆయనతో పాటు కూర్చుంటే మనం కూడా రాజరికం చేయాల్సి వస్తుంది. మరి మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇది చేయాల్సి వస్తుందండి. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటాడంటే 3వ అధ్యాయము ఇక్కడ 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. తన సింహాసనము నందు కూర్చొనిస్తాడట. ఏమండి? సింహాసనం నందు కూర్చుంటే యేసయ్య కూర్చొని ఏం చేస్తాడు? సింహాసనంలో పరిపాలన చేస్తాడు. రాబోయే యుగాల ప్రపంచాలను పరిపాలిస్తాడు. మరి ఆయనతో పాటు కూర్చుంటే సింహాసనం నందు మరి సంఘం ఏం చేస్తుంది? మనం ఏం చేస్తాం? అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన స్తుతిస్తుంటామా? ఆయన చేసేటువంటి పరిపాలనలో, రాజరిక వ్యవస్థలో మనము కూడా ఇన్వాల్వ్ అవుతాం, మనం కూడా పరిపాలిస్తాం. అంతేకాదు రాబోయేటువంటి యుగాలలో పరలోకంలో ఉన్నటువంటి వారందరికీ మనము బోధిస్తాము అని చెబుతున్నాడు. ఇదే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చూస్తే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యడుపులనైన నాకు ఈ కృపను అనుగ్రహించెను. ఇక్కడ మనము చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం, కానీ వెనుకకి తిరిగి ఒకసారి దీన్ని ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు కూడా చాలాసార్లు చదివే ఉంటారు ఈ వచనాన్ని, చదవకపోతే మీరు చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడట. పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా నానా విధమైనటువంటి క్రీస్తు జ్ఞానాన్ని తెలియచేయాలి అంటున్నాడు. తెలియచేయించాలనేది ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. ఒకటేమో సింహాసనం మంది కూర్చోబెట్టుకుంటాడు, రాజులనుగా చేస్తాడు, రాణులనుగా చేస్తాడు. రెండవదిగా యేసయ్య సంఘానికి భర్త అండి. సంఘము
భార్య దేవునికి. మరి భర్త ఏలుతున్నప్పుడు భర్త పక్కన కూర్చున్నటువంటి అదే సింహాసనంలో కూర్చున్నటువంటి భార్య ఏం చేస్తుంది? సంఘం కూడా ఏలుతుంది. రాణి రాజుల హోదాలకు వస్తుందన్నమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి దేవుని క్రీస్తును గూర్చిన మర్మమై ఉన్న క్రీస్తుని, ఆయన యొక్క మర్మములను, ఆయన ఉపదేశమును, ఆయన కృపను గూర్చి మనం అక్కడ బోధించాల్సి వస్తుంది. బోధకులుగా ఉంటారు. తర్వాత ఏమండి, రాబోయేటువంటి యుగాలలో అనేకులను పరిపాలించువారుగా ఉండాలి, బోధించువారుగా ఉండాలి, తర్వాత సృష్టించేటువంటి వారుగా కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోయే యుగములో అన్నాడు కదా, రాబోయేటువంటి యుగము అన్నాడు. ఆ యుగాన్ని యేసుక్రీస్తు ప్రభు సృష్టిస్తాడు. ఆయన సృష్టించినటువంటి యుగాలు అంతమవుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చినటువంటి ఆ ప్రపంచాలను సృష్టించేటప్పుడు ఆ ప్రపంచంలో భార్య ఇన్వాల్వ్ అవుతుందా కాదా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఆదాము హవ్వల ద్వారా దేవుడు ఈ లోకంలో మనుషులను ఎట్లయితే నిండించాడో అదేవిధంగా యేసయ్య సంఘము ద్వారా కొత్త ప్రపంచాలను దేవుడు సృష్టించబోతున్నాడు. గనుక కొత్త సృష్టిని చేయుటలో సంఘం యొక్క బాధ్యత ఉండబోతుంది. ఆ ప్రపంచాలను ఏలుటలో సంఘం యొక్క బాధ్యత ఉండబోతుంది. తర్వాత వారికి బోధించేటువంటి దానిలో కూడా సంఘం యొక్క బాధ్యత ఉండబోతూ ఉంది. గనుక ఇన్ని పనులు ఉండబోతూ ఉన్నాయి. సృష్టించాలి, పరిపాలించాలి, బోధించాలి. ఈ 3 రకాల ఉద్యోగాలు, 3 రకాల పనులు, గంభీరమైనటువంటి పనులు భవిష్యత్తులో పరలోకం వెళ్ళిన తర్వాత సంఘానికి ఉండబోతున్నాయి. కనుక దేవుని గూర్చినటువంటి జ్ఞానము, లేఖన సారాంశ సత్యము మనం తెలుసుకోవాలి. అందుకే హోషేయ గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో, హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో అంటాడు ఏమిటంటే, జ్ఞానము లేకయే నా జనులు నశించుచున్నారు అన్నాడు. క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు, జ్ఞానము ఘోషించుచున్నదని సామెతల 1వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. గనుక ఆ జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తును మనం సమగ్రంగా తెలుసుకొని, ఎంత తెలుసుకోవాల్సిన అవకాశం ఉందో అంత తెలుసుకోవాలి. అది పౌలు ద్వారా దేవుడు ప్రకటింపచేస్తూ ఉన్నాడు. 66 గ్రంథాల ద్వారా దేవుడు ప్రకటింపజేస్తూ ఉన్నాడు. దాన్ని మనం పొందుకోవాలి. రేపు ఇది పరలోకములో ఉపయోగపడబోతూ ఉంది, ఈ లోకంలో మాత్రమే కాదు. గనుక పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడిని ఎప్పుడు స్తుతిస్తూ గణపరుస్తూ ఉండడము అనేది ఈనాడు చాలామంది నమ్ముతున్నారు. అది కాదండి, ఇది లేఖన సారాంశం, ఇది లేఖన సత్యం. దీనిని మొట్టమొదట తెలియచేసినటువంటి వారు నేను చూసినంత మట్టుకు అపోస్తలుల అద్దంకి రంజిత్ తోఫిర్ గారు మహిమ ప్రపంచం అనేటువంటి ఈ గ్రంథంలో వారు తెలియచేశారు. ఇది మీరు ఒకసారి అమెజాన్లో ఉంది, మీరు కొనుక్కొని చదివి మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. లేదంటే రేపు పరలోకం వచ్చి చాలామంది నవ్వుల పాలైపోతారు. పరలోకం వచ్చి చాలామంది సిగ్గుపడతారు కూడా. పరలోకం వచ్చి కూడా సిగ్గుపడతారు అంటే, అవును, అక్కడ కూడా సిగ్గుపడతారు. అక్కడ యుగ యుగాలు ఎప్పటికీ వాళ్ళ జీవితంలో సిగ్గుంటుంది. గనుక అక్కడ మీరు రాజులు కావాలి, సృష్టికర్తలు కావాలి యేసయ్యతో పాటు, తర్వాత అక్కడ ఉపదేశించేటువంటి బోధకులు కావాలి. అలాంటి స్థానంలోనికి మనం వెళ్ళాలని కోరుకుందాం. అందుకే రాజులైన యాజకులని ప్రభువు చెప్పాడు. కనుక ఈ విషయాల యందు ఆసక్తి కలిగి ఉండి దేవుని యొక్క సర్వసత్యాన్ని తెలుసుకోండి, క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకోండి. పరలోకములో మనం ఈ పనులు చేయాలి, ఆ పనులలోనికి మనం నడిపించబడాలని కోరుకుందాం. మరి ఇక నుంచి అక్కడికి వెళ్ళి దేవుని స్తుతించడం మాత్రమే, బంగారు వీధుల్లో నడవడం మాత్రమే అనేటువంటి అభిప్రాయాలు మానుకొని ఈ యొక్క సర్వసత్యాన్ని మరి మీరు గ్రహించి నేర్చుకొని ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నిజంగా మీలో మారు మనసు కలిగితే, ఒకవేళ ఈ విషయం ఇప్పుడే మీరు వింటే కనుక మీ యొక్క ఉద్దేశాన్ని తెలియచేయండి. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. పరలోకంలో సంఘానికి మీరు ఇవ్వబోతున్నటువంటి హోదా చాలా గొప్పది ప్రభువా. అయ్యా, మరి సృష్టికర్త స్థానంలో నీవుండి సంఘంతో పాటు నువ్వు సృష్టించబోతున్నావు అనేక లోకాలను, అనేక యుగాలను ప్రభువా. బోధించే స్థానంలో పెట్టబోతున్నావు, పరిపాలించే స్థానంలో నువ్వు పెట్టబోతున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించి ఆశ్రయించండి. ఆ స్థానంలో నన్ను నడిపించండి, మమ్మల్ని నడిపించండి, సంఘాలను నడిపించండి. ఈనాడు అక్కడికి వచ్చి స్తుతించడం మాత్రమే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు ఎలా స్తుతించారో మేము అలా స్తుతిస్తారని చాలామంది ప్రత్యక్షత లేనటువంటి బోధలు చేశారు. అయ్యా, మేము ఈ ప్రత్యక్షత కలిగినటువంటి బోధలోనికి వచ్చేటువంటి అట్టి కృపను మీరు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ పొందమని, అట్టి జ్ఞానం మాకందరికీ దయచేయమని, కృప చూపమని యేసునామములో ప్రార్థించాడు వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీకు కామెంట్స్ని తెలియచేయండి. ప్రైజ్ లార్డ్.